హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ ఈ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్న అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మన ఛానల్ అయితే ఈ రోజుకి వచ్చేసి 110 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 110 సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరైతే మీరు చేసిన సపోర్ట్ వల్లనే అయితే ఈ రోజు వచ్చేసి 110 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇంకా వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న ఒక రిక్వెస్ట్, మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళైతే మీకు ఇవి ఏ కంటెంట్ కావాలో నేనైతే ఆ వీడియో చేస్తా. ప్రతి ఒక్కరైతే మీకు ఎలాంటి వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అయితే మనమైతే ఈరోజు కొలాబ్ వీడియో అనేది ఎట్లా చేసుకుంటే దాని నుంచి అయితే మానిటైజేషన్ అయితదా లేదా ఛానలు. అయితే మనమైతే ఈ వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లా, వాయిస్ ఓవర్ ఇయ్యకపోతే ఎట్లా అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 30 లైక్స్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా అయితే లైక్ కంప్లీట్ చేసుకుంటానని నేనైతే అనుకుంటున్నా. మీకు ఖచ్చితంగా నచ్చుతది ఈ వీడియో. అయితే ఫస్ట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఒకవేళ మనమైతే వీడియో అయితే ఒకవేళ కొలాబ్ వీడియో చేయాలి అనుకుంటే ఇప్పుడైతే వీడియో అయితే చూస్తుర్రు కదా! వీడియో అయితే చూద్దాం. ఫస్టే మీకైతే చూపియనీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అయితే ఫస్ట్ అయితే వచ్చేసి మనమైతే రిమిక్స్ మీద ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాము. రిమిక్స్ మీద ఆప్షన్ క్లిక్ చేసి అది కొలాబ్ వీడియో ఉంది కదా! దీని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినాకైతే మనమైతే టైం అయితే సెట్ చేసుకునే ఉంటది. టైమింగ్ ఇట్లా ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. మనకైతే 53 వీడియో ఉంది. 53 సెకండ్. ఈ 53 సెకండ్ అయితే వీడియో అయితే మనం ఇప్పుడు సెట్ చేసుకుందాం. తర్వాత అయితే వచ్చేసి మనమైతే నెక్స్ట్ మీద అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాము. ఇది కొంచెం లోడ్ అయితది. లోడ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. అయితే మనకైతే ఇక్కడొచ్చేసి అయితే మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటది. రైట్ సైడ్ ఒకటుంటది. తర్వాత వచ్చేసి మనకు టాప్ అనేది కింద సైడ్ అయితే వస్తది. పైన వీడియో వాళ్ళు చేసేవాళ్ళదైతే వస్తది. బాటమ్ అని చెప్పేసి అయితే మనమైతే పైకెళ్తాం. కిందకైతే వీడియో అయితే వస్తది. అయితే మనకైతే వీడియో లెఫ్ట్ సైడ్ ఉంటది కాబట్టి మనమైతే రైట్ సైడ్‌కైతే పెట్టుకుంటే చాలా బాగుంటదని అనుకుంటున్నా. అదే వీడియో రైట్ సైడే ఉంటది కాబట్టి మనకైతే క్లారిటీ అయితే ఉంటది. నేనైతే ఇప్పుడైతే టాప్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. మనకైతే మీకు చూపియనీకైతే టాప్ అయితే క్లియర్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాకైతే చాలామంది ఎక్స్‌ప్రెషన్ ఇయ్యకుండా ఎట్లా చేస్తారనేది మనకైతే ఇప్పుడైతే చూద్దాం. అయితే ఇట్లా ఎక్స్‌ప్రెషన్ ఇయ్యకుండా అయితే చేస్తుంటారు కదా! అట్లా ఎక్స్‌ప్రెషన్ ఇయ్యకుండా అయితే చేయకూడదు మనమైతే. ఇప్పుడైతే మీకు ఎట్లా చేయాలనేది నేను ఇదే వీడియో అయితే చూపిస్తాను మీకైతే. అయితే చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారే, ఆయనైతే ఇప్పుడైతే పువ్వు కిందకైతే దుంకైతే పోతున్నాడు. అతనైతే దుని ఇచ్చేసి దుంకేసి అయితే పువ్వయితే ఇచ్చిండు. అయితే ఇది మనోజ్ భాయ్ అయితే ట్రై చేయనీకైతే పోతున్నాడు. అది హిందీలో అయితే పువ్వయితే తీసుకున్నాడు. తీసుకొనైతే ఉరుకుతున్నాడు. అతని లవర్‌కైతే ఇయ్యనీకైతే పువ్వయితే తీసుకొనైతే ఉరుకుతున్నాడు అయితే అతను. ఎక్కడెళ్తున్నావు అని అడుగుతున్నాడు. వాడు ఫ్రెండ్ అయితే అది తీసుకొనైతే పువ్వు తీసుకోనీకైతే పోయిండు. తీసుకొనైతే పువ్వయితే తన గర్ల్ ఫ్రెండ్ అయితే ఇయ్యనీకి పోయిండు. గోడ మీద ఎక్కేసి పడేలాగా ట్రై చేసాడేమో చూద్దాం మనమైతే ఇప్పుడు. గోడ మీదైతే ఎక్కిండు మనోడైతే. ఏయ్! ఏయ్! కింద దుంకి మెడలో అయితే తిరిగినాయి మనోనికైతే సక్కగయింది. అయితే మనమైతే ఇట్లా వీడియో అయితే చెప్పాలి గైస్. ఇట్లా చెప్తేనే మన ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే అయితది. ఒక సక్కగా అయితే మీరు చూసుకోకుండా ఏం మాట్లాడకుండా అయితే ఛానెల్ మానిటైజేషన్ అయితే కాదు. ఇట్లయితే ఖచ్చితంగా అయితే పెట్టండి. మీరైతే ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితది. చూసిర్రు గదా వీడియో అయితే మీకైతే. అట్లా చేస్తేనే వీడియో అయితే మానిటైజేషన్ అయితే అయితది. అట్లా చేయకపోతే మీరు ఎలాంటి ఒక వాయిస్ ఓవర్ లేకుండా మాట్లాడకుండా ఇట్లా చేసుకుంటా, ఇట్లా చేసుకుంటా, ఇట్లా చేసుకుంటా ఉంటే ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే కాదు. ఖచ్చితంగా అయితే మీ వాయిస్ ఓవర్ ఉండాలి. 100% అయితే మీకైతే దాని గురించి అయితే తెలిసుండాలి. ఆ వీడియోలో ఏం చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా అయితే మాట్లాడాలి. మాట్లాడకపోతే మాత్రం రివ్యూస్ కంటెంట్ కింద అయితే పడతది ఛానెల్. మీకైతే ఎప్పటికైతే మానిటైజేషన్ అయితే కాదు. ఇంకొకటి మీరు వాళ్ళ వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళతోటి పర్మిషన్ అయితే తీసుకొని, వాళ్ళు ఫ్యూచర్‌లో అది కాపీరైట్ స్ట్రైక్స్ ఇయ్యకుండా అయితే మీకైతే వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకొనైతే మాత్రం ఖచ్చితంగా అయితే మీ ఛానెల్ అయితే స్టార్ట్ చేయండి. అట్లా స్టార్ట్ చేస్తేనే మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే మీ ఛానెల్ అయితే ముందుకు పోవడం అయితే జరుగుతది. అలా చేయకుండా అయితే డైరెక్ట్ అయితే వీడియో పెట్టేసి వాళ్ళది కాంటాక్ట్ కాకుండా వాళ్ళకైతే ఒకసారి జీమెయిల్ అయితే చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అయితే మీకైతే రెస్పాన్స్ అయితారు. బ్రదర్ మేమైతే మీ వీడియోస్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా కొలాబ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అయితే మీకు కొంచెం సపోర్ట్ చేయండి.
అని చెప్పేసి వాళ్ళకైతే వీడియోస్ అయితే పెట్టండి. వాళ్ళైతే ఈమెయిల్ అయితే చేశారు. మీకు ఒకసారి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇయ్యకుండా అయితే ఉంటారు వాళ్ళు. మీకైతే వీడియోస్ అయితే లాంగ్‌లో అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్ మాత్రం భయంకరంగా అయితే వస్తారు. కొరియర్‌లో వచ్చేసి 100 సబ్స్క్రైబర్, 150 సబ్స్క్రైబర్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా అయితే మీది సపోర్ట్ అయితే వస్తది. మీరైతే ఒకసారి ఈ వీడియో ఇట్లా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితది. మీరు ఏం చేస్తున్నా ఆ వీడియో గురించి అయితే ఖచ్చితంగా చెప్పని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేయండి. సరేనా? ఈ వీడియోకొచ్చేసి నేనైతే 30 లైక్స్ ఇస్తున్నా. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా కూడా. అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరైతే చాలా మంది అయితే సపోర్ట్ చేస్తలేరు. చూస్తుర్రు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న